పేజ్ నెంబర్ 32, క్వశ్చన్ నెంబర్ సెకండ్ రోమన్ ఫస్ట్ క్వశ్చన్. సో ఇది బోర్డు కండక్ట్ చేసిన క్వార్టర్లీ ఎగ్జామ్లో వచ్చిందని అర్థం. సో రైట్, ఎక్స్ కామా వై 3x మైనస్ రిలేషన్ ఇచ్చారు. ఎక్స్ కామా ఆర్డర్ పేరు 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఎక్స్ అనే ఎలిమెంట్ వై అనే ఎలిమెంట్ ఇందులోనే ఉన్నాయంట. ఈ ఎక్స్ కామా వై అంటే రెండు ఎలిమెంట్స్ ఇందులోనే నుంచి తీసుకోవాలి, అంటే వీటిని దాటి వెళ్ళిపోకూడదు, వీటిని దాటి తీసుకోకూడదు అని అర్థం. సో డొమైన్ కనుక్కోవాలి, కో డొమైన్ కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. సెకండ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అండ్ సో అని ఎక్కడి వరకు ఉన్నాయి? 14 నంబర్స్, 14 వరకు ఉన్నాయి ఎలిమెంట్స్ ఇందులో. అంటే రిలేషన్ ఏమి ఇచ్చాడు? అండ్ ఆల్సో రిలేషన్ x comma y such that 3x minus y equal to 0 where x comma y belongs to capital A. ఇది ఇచ్చింది. అంటే x comma y అనే ఎలిమెంట్స్ అన్ని కూడా A లోంచి తీసుకోవాలి. అంటే x వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకోండి, y వాల్యూ కూడా అక్కడ ఉండే ఎలిమెంట్స్ లోపలలోట్లే రావాలి, 14 లోపల. x వాల్యూ 2 అనుకోండి, మనకు రావాల్సిన y వాల్యూ ఇందులోంచి ఉండాలి. సో అలాగా మనం కన్సిడర్ చేసుకోవాలి. సరే చూద్దాం ఒకసారి చూడండి. therefore let us consider 3x minus y equal to 0 ఆ రిలేషన్ లో ఉండే ఈక్వేషన్ ని ఒకసారి నేను రాశాను. therefore y is equal to 3x అని రాయొచ్చు. minus 3x minus minus cancel, let it be take 1 అనుకోండి. సో x వాల్యూస్ ఏంటి? therefore x belongs to clearly x belongs to capital A and y belongs to capital A అని అర్థం. అంటే x వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? నేను a లో వచ్చి తీసుకోండి. ఫస్ట్ a లో ఉంది, లెట్ x ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా ఇందులోంచి. ఇందులో పెట్టేసేయండి, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇందులో పెట్టండి. ఏమవుద్ది? దెన్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 3 into 1 ఎంత వచ్చింది? y వాల్యూ 3. చూడండి దీని నుంచి ఎవరు రాయొచ్చు మనం? therefore x కామా y ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 1 తీసుకుంటే x, ఇది 3 వచ్చింది. చూడండి 3 అనేది ఇందులో ఉంది కదా, సో ఇది ఒక ఆర్డర్ పేర్ కింద తీసుకోవచ్చు అకార్డింగ్ టు ది రిలేషన్. నెక్స్ట్ పుట్ x ఈక్వల్ టు 2 తీసుకోండి, x ప్లేస్ లో 2 తీసుకోండి, సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ నెంబర్ 1 లో. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఏమవుద్ది చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 3 into 2 అంటే ఎంత? 3 2s 6, y వాల్యూ 6. therefore x కామా y ఏమొచ్చింది ఇక్కడ మనకు? సో x కామా y ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 6 వచ్చింది. అంటే 2 అనేది a లో ఉంది, 6 అనేది a లో ఉంది. ఇట్స్ ఏ సాటిస్ఫైడ్ రిలేషన్. తర్వాత పుట్ x ఈక్వల్ టు 3, సబ్స్టిట్యూట్. సో ఈక్వేషన్ 1. సో రైట్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 3 into 3 9. సో therefore x కామా y ఈజ్ ఈక్వల్ టు ఎంత పెట్టాం మనం? 3 పెడితే 9 వచ్చింది. 3 ఉంది, 9 ఉంది ఇందులో. సో ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. సో పుట్ x ఈక్వల్ టు 4, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1. సో therefore 1 లో పెడుతున్నాం, y ఈజ్ ఈక్వల్ టు 3 into 4. సో ఏమవుతుంది చూడండి మనకు? 3 4s 12. సో therefore x కామా y ఏంటి ఇక్కడ మనకు? x ఎంత వచ్చింది? x పెట్టాము మనం 4 పెట్టాం, y వాల్యూ 12 వచ్చింది. ఇట్ ఈస్ ఆల్సో గివెన్ రిలేషన్ సాటిస్ఫైడ్ కండిషన్. put x equal to 5, substitute equation. సో ఎందుకు 5 తీసుకున్నాను? ఇందులో 5 ఉంటుంది కదా, 5 up to 14 వరకు ఉంటుంది. సో తర్వాత 1 లో పెట్టేసప్పటికి మనకు y is equal to 3 into 5, 3 5s 15. సో ఇదేంటి చూడండి, ఇది 15. సో ఇక్కడ చూస్తే మనం x కామా y, x వాల్యూ మనం 5 తీసుకుంటే y వాల్యూ 15 వచ్చింది. సో 15 మనకి ఇచ్చిన రేంజ్ లో ఉందా? ఏ అనే సెట్ లో ఉందా? లేదు కదా. సో 15 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ కాబట్టి, సో రైట్ therefore నాట్ బిలాంగ్స్ టు ఏ. సో కాబట్టి ఈ రిలేషన్ మనకు రాదు. ఎక్కడ వరకు వస్తాయి మనకు? సో ఫస్ట్ది వస్తుంది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది వస్తుంది. ఫిఫ్త్ నుంచి ఇంకేది రాదు. సో కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు మనం? సో రిలేషన్ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సెట్ బిల్డర్ ఫార్ములా ఇచ్చాడు, మనం రోస్టర్ ఫార్మాట్ లో రాస్తున్నాం రిలేషన్. సో ఏమొచ్చాయి మనకు? సెట్ లాగా రాసుకొని రిలేషన్ సెట్ లాగా రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు, సో ఏమొచ్చింది మనకు? 1 కి 3, అలాగే
2కి 6, సో అలాగే 3కి 9, సో అలాగే 4కి 12. సో ఇది ఇచ్చిన రిలేషన్ మనం డీకోడ్ చేసి సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫార్మాట్లోకి మార్చాం. సో డొమైన్ అంటే ఏంటి? ఆర్డర్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్ డొమైన్, ఆర్డర్ పేర్లో సెకండ్ ఎలిమెంట్స్ ఏమంటాం? కోడొమైన్ అంటాం. కోడొమైన్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా రేంజ్ కింద తీసుకున్నాం. సో కన్క్లూజన్ సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫార్మాట్లోకి మార్చాం. సో క్వశ్చన్లో ఏమడిగాడు? డొమైన్ అంటాడు, కోడొమైన్ రేంజ్ కనుక్కోమన్నాడు. డొమైన్ ఏమేమి వస్తాయంటే ఇందులో ఉండే ఫస్ట్ ఎలిమెంట్స్, డొమైన్ సెట్ ఇట్లా రాసి 1 2 3 4 అయిపోయింది. కోడొమైన్ సెట్ సెకండ్ ఎలిమెంట్